మీరందరూ నేను తెలంగాణ ఉద్యమంలో ఈ అడవి ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు మావా నాటే మావా రాజ్, మా గూడెంలో మా రాజ్యం, మా తండాలో మా రాజ్యం అని చెప్పేవాళ్ళు. అనేక దశాబ్దాలు మీరు పోరాటం చేసినా అది సాధ్యం కాలేదు. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో దాదాపు 3 నుంచి 4 వేల గిరిజన గూడాలను, గిరిజన తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడమే కాదు, మహనీయుడు పోరాట యోధుడు కొమ్రం భీం పేరు మీద కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కూడా ఏర్పాటు చేసుకున్నాం. మీరందరూ కూడా ఉద్యమ సందర్భంలో సహకరించి నాతో పాటు పోరాటంలో ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చింది. తెలంగాణ వచ్చింది కాబట్టే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వచ్చింది. ఈరోజు ఆసిఫాబాద్ జిల్లా చాలా చక్కటి ఎస్పీ కలెక్టరేట్ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నందుకు, నిర్మించుకున్నందుకు మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బెజ్జూరు నుంచి ఆదిలాబాద్ పోవాలంటే ఒకప్పుడు చాలా బాధపడేవాళ్ళు. కానీ మీ ముంగిట్నే, మీ దగ్గరనే ఇలా జిల్లా కలెక్టరేటు, జిల్లా ఎస్పీ ఆఫీసు, ఇంకా చాలా జిల్లా ఆఫీసులు మీ దగ్గరికి రావడం, మీ సేవకు రెడీగా ఉండడం అనేది చాలా సంతోషం కలిగించే విషయం. అదేవిధంగా కళలో ఎవరు కూడా ఊహించి ఉండరు. ఒకప్పుడు వర్షాకాలం వచ్చిందంటే మంచం పట్టిన మన్యం అని పేపర్లలో వార్తలు వచ్చేది. అంటురోగాలతోని ఆదిలాబాద్ అడవి బిడ్డలు సతమతమై చాలామంది చనిపోయేవాళ్ళు. మనం మిషన్ భగీరథ ద్వారా చక్కటి నీళ్లు తెచ్చుకున్నాం, వైద్య వ్యవస్థను బాగు చేసుకున్నాం. కాబట్టి ఈరోజు మన్యం మంచం పట్టే సమస్య లేనే లేదు. గత 3 సంవత్సరాలుగా అటువంటి దుస్థితి నుంచి మనం బయటపడ్డామని మనవి చేస్తూ ఉన్నాం. మరొక మంచి విషయం ఏంటంటే ఒకప్పుడు చాలా మారుమూల ప్రాంతంగా ఎవరు కూడా రానటువంటి ఆసిఫాబాద్లో మెడికల్ కళాశాల ఏర్పాటు కావడం చాలా అద్భుతమైన విషయం. ఆ విషయంలో కూడా మెడికల్ కళాశాల మీరు సాధించుకున్నందుకు సక్కు గారికి, లక్ష్మి గారికి, మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే కోనప్ప గారు ఒక 2 కోరికలు కోరినారు. గతంలో కూడా నా వెంట పడి ఆహిరి దగ్గర ప్రాణాయిత మీద ఆయనే కోనప్ప గారే బ్రిడ్జి మంజూరు చేయించారు, కొన్ని కొత్త మండలాలు కూడా చేయించారు. అదేవిధంగా ఇప్పుడు కౌటాల మండలం నుంచి వార్దా నది మీద మహారాష్ట్ర పోవడానికి బ్రిడ్జి కావాలని చెప్పినారు. 75 కోట్లతో దాన్ని మంజూరు చేయడం జరిగింది. ఆ జీవో కూడా ఇప్పుడే నేను కోనప్ప గారికి మీ ముందే అందజేస్తా ఉన్నా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కోనప్ప గారు ఇంకో మాట చెప్పినారు. మాకు ఆసిఫాబాద్కు మెడికల్ కాలేజ్ వచ్చింది, సంతోషం. మాది కొద్దిగా పరిశ్రమలు ఉండే ప్రాంతం కాబట్టి ఒక టెక్నికల్ కాలేజీ కావాలన్నారు. వెంటనే ఒక ఐటీఐ కాలేజీ కూడా కాగజ్నగర్కు మంజూరు చేస్తూ ఉన్నామని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను మీ అందరినీ కోరేది ఒకటే, మీరందరూ గమనిస్తూ ఉన్నారు. కోనప్ప గారు ఇంకో కోరిక కూడా కోరినారు. నాగమ్మ చెరువులో మేము బుద్ధుని పెట్టుకున్నాం, బ్రహ్మాండంగా దాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. దాన్ని మంచిగా మినీ ట్యాంక్ బండ్ లాగా ఏర్పాటు చేయమన్నారు. తప్పకుండా వెంటనే ఎస్టిమేట్ చేయించి ఆ నాగమ్మ చెరువును కూడా బ్రహ్మాండమైన పర్యాటక కేంద్రంగా మారుస్తామని కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను.